సో ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026లో ఇచ్చిన రేషియో అండ్ ప్రపోర్షన్ క్వశ్చన్ చూస్తున్నాం. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే 3a ఈక్వల్స్ టు 4b ఈక్వల్స్ టు 8c దెన్ ఫైండ్ ద a:b:c అనేటట్టు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటి ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ తెలుసుకోండి. సో 3a ఈక్వల్స్ టు 4b ఈక్వల్స్ టు 8c. సో దీన్ని త్రూ ఆప్షన్స్ ఎలా వీ హ్యావ్ టు డూ అనేటటువంటిది చూద్దాం. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ మూడింటి వాల్యూలు ఒకటే ఉండాలని 3a ఈక్వల్స్ టు 4b ఈక్వల్స్ టు 8c. ఫర్ ఎగ్జాంపుల్ 3a వాల్యూ 12 ఉందనుకోండి, 4b వాల్యూ కూడా 12 ఉండాలి, 8c వాల్యూ కూడా 12. అప్పుడే కదా ఈ మూడు ఈక్వల్ అవుతాయి. సో దాన్ని బేస్ చేసుకొని వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటారండి. సో ఆప్షన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేటటువంటి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏలో ఏమున్నాయి, 6:3:8 అంటే 3 ఇంటూ ఏ ప్లేస్లో 6 పెట్టండి ఈజ్ ఈక్వల్స్ టు 4b అన్నాడు కదా, b ప్లేస్లో 3 ప్లేస్ చేసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ సి అన్నాడు కదా, సి ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 8 అంటే 3 6 18 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 3, సో 12 అవుతుంది. 8 ఇంటూ 8 64 అవుతుంది. సో ఈ వాల్యూస్ ఈక్వల్ అవుతాయా, కాదు కాబట్టి సో ఆప్షన్ ఏ ఆన్సర్ కిందికి రాదు. నెక్స్ట్ బి తీసుకోండి. సో 8:, సో 3a ఈక్వల్స్ టు 4b ఈక్వల్స్ టు 8c. ఏమన్నాయి వాల్యూస్, 8, 6, 3. సో 3 ఇంటూ 8 ఈక్వల్స్ టు 4 ఇంటూ 6 ఈక్వల్స్ టు 8 ఇంటూ 3. సో అన్నింటి వాల్యూలు 24, 24, 24 కాబట్టి ఆప్షన్ ఇది అవుతుంది. సో ఈ ప్రొసీజర్లో దీన్ని చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాగే చేసుకోండి.